ప్రార్థన ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ప్రార్థన రాని వారికి పడిపోయిన బలిపీఠాలు కట్టబడడానికి ఇది ఒక మంచి సమయము. ఆరాధన చేయడానికి రౌండింగ్ ప్రేయర్స్, ప్రతి రౌండింగ్ ప్రేయర్స్ లో దేవుని స్తుతిస్తుంటేనే ప్రతి బంధకం కూడా తెగిపోతుంది. ప్రతి ఒక్కరు బలపరచబడుతున్నారు, ఆత్మీయతలో ఎదుగుతున్నాము. మంచి వాక్యము, మంచి ప్రార్థన జీవితము. మార్నింగ్ స్తోత్రం చెప్పుకుంటూ మనం తిరుగుతుంటే ఆ దేవుని సన్నిధిలో తెలియని సంతోషం. ప్రార్థన చేయడం కూడా సరిగా నాకు నా భర్తకు రాదు. అలాంటిది ప్రతిరోజు ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయడం, రౌండింగ్ ప్రేయర్స్ లో స్తుతులు చెప్పడం కానీ, సాయంకాలం ప్రార్థన ఏకీభవించడంలో వాక్యంలో ఎంతగానో మేము బలపడుతున్నాము. ఇక్కడికి రాకముందుకు మేము ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని ఇబ్బంది ఉండేది. కానీ ఇక్కడికి రాగానే ప్రార్థనలో ఎదగడం కానీ తెలియని విషయాలను కూడా నేర్చుకొని చాలా బలపడ్డాము మేము.